రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వం ఇంకా మొండి వైఖరి అవలంబిస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి విద్యార్థి దరఖాస్తు కళాశాల నుంచి సంక్షేమ శాఖకు చేరిన నెల రోజుల్లో విద్యార్థుల వ్యక్తిగత ఖాతాల్లో ఫీజులు వేయనున్నట్లు ప్రభుత్వం లీకులు ఇస్తుంది. అయితే ఎప్పటి నుండి అమలు చేస్తారనే దానిపై స్పష్టత లేకపోవడంతో ప్రభుత్వంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఫీజు రియంబర్స్మెంట్ పై స్పష్టత కొరవడింది. వేల కోట్ల బకాయిలు పేరుకుపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఫీజు రియంబర్స్మెంట్ పై ప్రభుత్వం కొత్త షరతులు పెట్టింది. ఈ ఏడాది నుండి విద్యార్థి వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలో ట్యూషన్ ఫీజులు జమ అయిన వారం రోజుల్లో ఆ ఫీజును కళాశాలకు చెల్లించాలన్న షరతు పెట్టింది. లేదంటే ప్రభుత్వమే విద్యార్థి నుంచి ఆ మొత్తం ఫీజును రికవరీ చేసేలా నిబంధనలు చేర్చింది. తద్వారా విద్యార్థులకు కళాశాలల యాజమాన్యాలకు మేలు చేకూరవచ్చని భావిస్తోంది. అయితే 10వ తరగతి మెమో, ఆధార్ కార్డ్, బ్యాంకు ఖాతాల్లో పేరు ఒకేలా ఉంటేనే మాత్రమే నగదు జమ చేస్తామని కండిషన్ పెట్టింది ప్రభుత్వం. గతంలో ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించిన బిల్లులు మరుసటి ఆర్థిక సంవత్సరంలో చెల్లించేవారు. 2026-27 నుంచి ఫీజులు విద్యా సంవత్సరం ముగిసేలోగా చెల్లించాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రతి నెల 200 కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం నిధులు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. విద్యార్థులకు సకాలంలో ఫీజులు చెల్లించేందుకు ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 7పై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. దాంతో వెనక్కి తగ్గిన సర్కార్ దానికి అనుబంధంగా మరో కొత్త జీవోను జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు స్కాలర్షిప్స్ నోడల్ విభాగమైన ఎస్సీ సంక్షేమ శాఖ అన్ని సంక్షేమ శాఖల అధికారులతో సమావేశమై విధి విధానాలు రూపొందించినట్టు తెలుస్తోంది. దీనికి ఇప్పటికే ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆమోదం తెలిపారని, ఆ తర్వాత డిప్యూటీ సీఎం ఉత్తర్వులు వెలువడుతున్నట్టు తెలుస్తోంది. ముందుగా దరఖాస్తు చేసిన విద్యార్థులకే నిధుల విడుదలలో ప్రభుత్వం తొలి ప్రాధాన్యం కల్పించేలా నిబంధనలు పొందుపరిచింది ఎస్సీ సంక్షేమ శాఖ. రాష్ట్రంలో ప్రవేశాలు జూన్ నుంచి డిసెంబర్ వరకు జరుగుతున్నాయి. కేంద్ర సెట్లతో ప్రొఫెషనల్ కోర్సుల ప్రవేశాలు ఆలస్యమవుతున్నాయి. దీంతో దరఖాస్తు ప్రక్రియలోనూ జాప్యం జరుగుతోంది. విద్యార్థి దరఖాస్తు చేయగానే ప్రభుత్వం నిధులు ఇవ్వదు. ఆ దరఖాస్తుకు సంబంధించి ఆధార్ ధృవీకరణ, కళాశాలల డిజిటల్ సిగ్నేచర్ పూర్తయి ఆన్లైన్లో సంబంధిత జిల్లా సంక్షేమాధికారికి వెళ్లాలి. సంక్షేమాధికారి వాటిని పరిశీలించి ఆమోదించిన తర్వాత నెల రోజుల్లో విద్యార్థికి సంబంధించిన స్కాలర్షిప్స్ విడుదలవుతాయి. కేంద్ర స్కాలర్షిప్స్ నిబంధనల ప్రకారం కొత్తగా ప్రవేశాలను 4 కేటగిరీలుగా విభజించారు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు పూర్తయిన ప్రవేశాలకు జూలై నుంచి సెప్టెంబర్ వరకు దరఖాస్తులు స్వీకరించి ఫీజులు విడుదల చేస్తారు. 2వ త్రైమాసికంలో పూర్తయిన వాటికి 3 త్రైమాసికంలో, 3వ త్రైమాసికంలో పూర్తయిన వారికి 4వ త్రైమాసికంలో ఫీజులు మంజూరు చేస్తారు. ఏదేని ప్రవేశాలు జనవరి నుంచి మార్చి వరకు కొనసాగితే వారికి ఆ ఏడాదిలోగా మంజూరు చేసే విషయాన్ని పరిశీలించేలా నిబంధనలు చేర్చినట్టు తెలుస్తోంది. కొన్నిసార్లు సెట్ వివరాలు సకాలంలో అప్డేట్ కాకపోవడంతో ప్రవేశాలు పూర్తయినా దరఖాస్తు చేయలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ అడ్డంకులు అధిగమించేందుకు విద్యాశాఖ సమాచారాన్ని ఈ-పాస్తో అనుసంధానం చేయనుంది ప్రభుత్వం. తద్వారా విద్యార్థుల సమగ్ర సమాచారం సంక్షేమ శాఖలకు అందుబాటులో ఉండడంతో దరఖాస్తులు వేగంగా పరిష్కరించేలా పోర్టల్లో మార్పులు చేయనుంది. విద్యా సంవత్సరంలో విద్యార్థుల హాజరు కనీసం 70% ఉండాలన్న నిబంధనను తప్పనిసరి చేసింది. ఇన్ని నిబంధనలు పెట్టడమంటే విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడమేనని ప్రభుత్వంపై విద్యార్థి సంఘాలు ఫైర్ అవుతున్నాయి.